ఈరోజు అడ్రస్ చూసుకున్నట్లయితే మనం ఎర్రగుంట్లలో అయితే ఉన్నాము. బ్రిడ్జి పక్కలో అయితే ఉంది. మనకు ప్రొద్దుటూరు నుంచి ఎర్రగుంట్లకు సర్కిల్లోకి వెళ్ళేటప్పుడు బ్రిడ్జి పక్కలో మనకు ఈ షెడ్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఈ షెడ్లో ఫస్ట్ విగ్రహం మనకు మోడల్ వచ్చేసి ఇది అనమాట, బొజ్జగనపయ్య. వితౌట్ బ్యాక్గ్రౌండ్, ఇంకా కిరీటం కూడా ఫినిష్ అవ్వలేదు. లోపలైతే ఆల్మోస్ట్ అన్ని ఫినిషింగ్ అయితే అయ్యాయి. ఆ విగ్రహాలను అయితే లోపలికి వెళ్ళేసి చూద్దాము. ఇంకొకటి సెకండ్ మోడల్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్సీ రథం లాగా అయితే వచ్చేసింది. మనకు ఇక్కడ కూర్చొని ఏదో బుక్ రాస్తున్న విధంగా అయితే మనకి ఇక్కడ అయితే విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు బయట చూసారు కదండి, అలాంటి విగ్రహమే ఇది కూడా. లోపలైతే ఫినిషింగ్ అయితే ఇచ్చారు చూడండి. ఈ విగ్రహానికి 8 to 10 ఫీట్స్ అయితే ఉంటుంది. ఈ విగ్రహంలో ఒక మీకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉండేది ఒకటైతే చూపిపోతున్నాను చూడండి. కిరీటంలో సరస్వతి దేవి అయితే రావడం అయితే జరిగింది. ఇలాంటి విగ్రహాలు 7-8 అయితే మనకు ఈ షెడ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ షెడ్లో ఇంకో మోడల్ వచ్చేసి ముంబై స్టైల్ మోడల్ అయితే ఇది దాదాపు 10-12 విగ్రహాలు అయితే ఉన్నాయి మనకు. అలాగే దీని హైట్ చూసుకుంటే 10 నుంచి 11 అడుగులు అయితే హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎలక మూషిక వాహనుడు మనకు ఎలా కనిపిస్తున్నారు చూడండి, తబలా వాయిస్తున్నట్లు. ఇంకా ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల అయితే ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ వీడియో ఇంతవరకు చూస్తుంటే మీకు అయితే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్ 2లో ముంబై మోడల్స్ అయితే మీకు అయితే చూపిపోతున్నాను. ఓన్లీ ముంబై మోడల్స్ మనకు కస్టమైజేషన్ అయితే చేసి మనకు నచ్చిన విధంగా అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంకో రోలోకి వెళ్ళిపోతే ఈ రోలో సింగిల్ విగ్రహం అనమాట. మనకు చూసుకోవచ్చు ఎలా కనిపిస్తుందో. ఇది 8 to 10 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇలాంటి విగ్రహాలు ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర 10 నుంచి 12 విగ్రహాలు అయితే ఉన్నాయి మన ఎర్రగుంట్లలో. ఇంకా వేరే మోడల్స్ అయితే ఉన్నాయి, చూపించాను ఇది ఆల్రెడీ మనము. ఇది మీకు బయట స్టార్టింగ్లో అయితే చూపించాను. ఈ విగ్రహం వచ్చేసి బుక్ రాస్తున్నట్లు మనకి ఈ విగ్రహం అయితే అవైలబుల్గా ఉందన్నమాట. మీ అందరికీ నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఫాలో అవుతుండండి. చాలా అంటే చాలా ముందుగా అయితే మనము అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో. ఈసారి చాలా సింపుల్గా ఎక్సలెంట్గా అంటే 2025లో సొంతంగా అన్ననే అచ్చు తయారు చేసి మనకైతే రెంట్స్కి అయితే అవైలబుల్గా అయితే ఇస్తున్నాడు అనమాట. కాణిపాకంలో విగ్రహం ఎలా ఉంటుందో మనకు బావిలో, అలా అయితే సొంతంగా అచ్చులు అయితే వీళ్ళే అయితే తయారు చేసుకున్నారు. ఇవి రెంట్స్ కూడా ఇస్తారు. విత్ బ్యాక్గ్రౌండ్ అయితే 7 ఫీట్స్ అయితే ఉంటుంది. వితౌట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే 5 ఫీట్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా ఈ షెడ్లో ఇంతటితో అయితే క్లోజ్ అయిపోయాయి విగ్రహాలు. నెక్స్ట్ పార్ట్ 2లో ఓన్లీ ముంబై విగ్రహాలు అయితే పార్ట్ 2లో అయితే తెలుసుకున్నాము. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్.